పూరా లోకల్. ఎటువంటి ఉందని చెప్పండి. అదంతా కల్తీ వల్ల రంగు వేసుకోవడం వల్ల చిన్నపిల్లలకు టీబీ వ్యాధి వస్తుంది. ఇవాళ తెలంగాణలో మొత్తం ప్రజలకు క్యాన్సర్ రావడానికి బాలాజీ స్వీట్ లాంటి వాళ్ళు మరి బిగ్నెట్ వాళ్ళు చేసే కలర్స్ వల్ల వస్తుంది. మాకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి కొన్ని షాపులు వాళ్ళు పల్లెలు అమ్ముకొని తెలంగాణలో బేరిస్తూ ఉన్నారు. జడ్చర్లలో అమలు పని చేసుకుంటూ మన వాళ్ళని బేరిస్తూ ఉన్నారు. ఇంకా మన తెలంగాణలో నాట్లు వేసుకునే మహిళల్ని కూడా వాళ్ళకి పని లేకుండా యూపీ బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ నాట్లేస్తాం. మేము అనేది ఏంటంటే ప్రధాన సమస్య కార్మికులతో కాదు, ఆ కార్మికులది కూడా మా కార్మికుల పొట్టగొడుతున్నారు. అది ఏదైనా ముందు మాది తెలంగాణ ఫస్ట్. మా కార్మికులైనా మా వాళ్ళకి న్యాయం జరగాల, మా వాళ్ళే బతకాలి ఈ ప్రాంతంలో. తర్వాత ఎవరైనా బతకొచ్చు. మేము బతకుండా ఎవరు బతికినా వాళ్ళ వల్ల మా బతుకులు చెడిపోతే ఖచ్చితంగా తెలంగాణలో పెద్ద ఉద్యమం చేస్తాం. మేము నిజమైన ఉద్యమం అంటే వర్షాకాలం లెక్క చేయరు, హాలిడేలను లెక్క చేయరు. తెలంగాణ ఉద్యమం అంటే అట్లనే నడిచింది. మీరేమో వినాయక చవితి వర్షాకాలం అని 10 రోజుల దాకా అసలు ఏ మాటలు రాలేదు మార్వాడి గోబ్యాక్ అని. కారణం ఏంటి మరి? ఇదేనా ఉద్యమం? 10 రోజులు గ్యాప్ తీసుకున్నారా? మేము ఎక్కడ వినాయక చవితి ఉండడం వల్ల మేము ఆగుతున్నాం చెప్పలేదు. మధ్యలోనే ఖమ్మం మీటింగ్ పెట్టినాం, వరంగల్ మీటింగ్ పెట్టినాం తప్ప పండగ చేసుకునే వాళ్ళు చేసుకుంటాం. మాకు ఉద్యమమే నిరంతరం. నిర్మాణం వైపు ఉన్నాము. ఖచ్చితంగా అక్టోబర్ 30 ఇంతకు 10 రేట్లు జనాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాపారాలను ఈ ఉద్యమంలో కలుపుతాం. ఏం చేయబోతున్నారు అక్టోబర్లో ఏం చేయబోతున్నారు? అక్టోబర్లో మీటింగ్ పెడతాం. మార్వాడి గోబ్యాక్ వ్యతిరేకంగా పెద్ద గర్జన పెట్టబోతున్నాం. దాంట్లో మొత్తం వ్యాపారాలన్నీ మేము కలుపుతాం. మొత్తం ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కుల వృత్తులు పోతున్నాయి. ఆ కుల వృత్తులకు వ్యతిరేకంగా మా తెలంగాణ రాష్ట్రంలో మా కులాలన్నింటి కూడా సమీకరించి మొత్తం హైదరాబాద్ తీసుకొస్తాం. వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామంటారు. అంటే మీరే ఏ విధంగా తీసుకొస్తారు? నేను ప్రభుత్వంలో లేను, నేను పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో. నేను చిన్నగా బుడగ లాంటి వాడిని. పార్టీలో ఉన్న వాళ్ళు ఉద్యమం చేద్దాం ఎక్కడ లేదు. నా లక్ష్యము తెలంగాణ ప్రజల క్షేమమే. వీళ్ళ కోసమే పనిచేసిన, వీళ్ళ కోసమే పనిచేస్తా. నేను తెలంగాణ ప్రజలకు ఏమన్యాయం జరిగినా నేను ముందుంటా. అది నా ప్రధాన లక్ష్యం. రీసెంట్గా మీది మార్వాడికి సంబంధించి ఫోన్ కాల్ వీడియో చూసినాం, దాని గురించి అంటే ఇప్పుడు పెంట్లవెల్లిలో ఒక మార్వాడి అతను ఆ స్థానికులు చెప్పినా వినకుండా అక్కడ షాప్ పెడతా ఉన్నాడు. మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, పోలీసు వారి దృష్టికి తీసుకుపోయినాం. మేము పోతే మాత్రం పెద్ద ఎత్తున గొడవ అవుతుంది, పగిలిపోతుంది. అందుకోసమనే ముందే చెప్తున్నాం, జాగ్రత్త, నువ్వు బంద్ చేసుకొని పో. మా స్థానిక వ్యాపారులకు నష్టం జరుగుతుంది. నీ వల్ల ఒక్క కుటుంబాన్ని నష్టపోయినా మార్వాడి కుటుంబాన్ని మాత్రం మేము ఉంచాం. ఖచ్చితంగా దాన్ని నిలబడతాం. అడికెళ్ళి ఇప్పుడు ప్రభుత్వంలో మీరు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్తున్నారు కదా, మరి మీ పార్టీలోనే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు మార్వాడి గో బ్యాక్ అని ఈ నినాదాన్ని. మరి వాళ్ళకేం చెప్తారు? నేను బీఎస్పీలో ఉన్నప్పుడు నేను తెలంగాణ ఉద్యమం చేసిన, నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వర్గీకరణ ఉద్యమం చేసిన, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు గో బ్యాక్ ఉద్యమం చేస్తున్నాను. ఒక పార్టీలో ఉంటే ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడదని ఎక్కడ లేదు. ఖచ్చితంగా నేను పోరాడతాను. అంటే ఈ ఉద్యమాలు జరుగుతున్నా కూడా మార్వాడీలు తెలంగాణ ప్రజలపైన దాడులు చేస్తూనే ఉన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? అసలు దాడికి ప్రతిదాడి జరుగుతుంది. మా ప్రజల చైతన్యవంతమైన నాడు వాళ్ళని ఇక్కడ నుంచి పరిగెడిస్తారు. తొందరపడొద్దు. మా వాళ్ళకి ఇంకా లేస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున అదే వైశాస్ వచ్చినా, పద్మశాలలు వచ్చినా, 5 విశ్వకర్మలు వచ్చినా, నాయి బ్రాహ్మణులు వచ్చినా మొత్తం వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తాం. మేము ముందు సమీకరిస్తాం వాళ్ళని. ఇప్పుడే కదా, ఇదివరకన్నా ఇప్పుడు పెద్దగా జరుగుతుందా లేదా? ఖచ్చితంగా మొన్నటి వరకు మాట్లాడినాం, ఇప్పుడు యాక్షన్లోకి వచ్చినాం. భవిష్యత్తులో రియాక్షన్ కూడా ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా మరి బంధులు పెడుతున్నారు, ఎట్లా చూస్తారు? అది రెచ్చగొట్టడమే. మాకు అన్యాయం జరుగుతుంది మీ వల్ల అంటే, కాదు అన్యాయం జరగట్లేదని బంధు పెట్టడం మమ్మల్ని రెచ్చగొట్టడమే. తెలంగాణ సమాజం వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకొని లేదని అనుకుంటా ఉన్నా. ముఖ్యంగా వ్యాపార లోకం వాళ్ళు ఉండే 10 షాపులు బంద్ చేసుకుంటున్నారు. 90 షాపులు వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతున్నాయి మాకు. కాబట్టి వాళ్ళని దయచేసి రెచ్చగొడితే మాత్రం మేము బాగా రెచ్చిపోతాం. మేము కూలుకునేటోళ్ళం కాదు. మేము ఖచ్చితంగా మీ మీద ప్రతీకారం తీర్చుకుంటాం. ఆ కేసు గురించి ఏమైంది? ఎక్కడైతే మొండా మార్కెట్లో ఇది మార్వాడి గో బ్యాక్ అనే విషయం స్టార్ట్ అయిందో, ఇద్దరు కొట్టుకొని, దాని గురించి ఇక మీకు అవసరం లేదు, మీ ఉద్యమం ఇదేనా ఇంకా? అంటే ఇప్పుడు అది ఆయన ముందు చెప్పిండు, మేము కాంప్రమైజ్ కాలని చెప్పిండు. అతని వ్యక్తితో ఖచ్చితంగా కేసు నేను కొట్లాడుతున్నాడు. కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన వ్యక్తికి సంబంధించిన భార్య ఆ కులం కావడంతో కేసు కావట్లేదు మాకు తెలుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు వాళ్ళు కేసు పెట్టి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాం. రీసెంట్గా అత్తాపూర్లో కూడా ఒక ఘటన జరిగిందంటే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి దానిపైన కూడా అంటే వాళ్ళు గణేచందకు పోయి ఇక్కడ గొడవ అయింది. ఆమె చెప్తా ఉంది, సందయ్యకపోతే ఇక్కడ నుంచి వెళ్ళగొడతాం, ఖాళీ చేయాలంటా ఉన్నారు. నిరంతరం ఆమె పైన దాడులు జరుగుతూ ఉన్నాయి తప్ప మా వాళ్ళు ఎక్కడ రియాక్షన్ కావట్లేదు. నేనే పోతా, నేనే వాళ్ళ సంగతి చూస్తా. అంటే ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు అత్తాపూర్లో జరిగిన సంఘటన మీద కేసు పెట్టాలి కదా. కేసు పెట్టకుండానే అట్లా వదిలేసిండ్రు, మొండ మార్కెట్ని అట్లే వదిలేసిండ్రు. అందుకోసం ప్రభుత్వం వెంటనే వాళ్ళు ఎవరైతే కొడతా ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడితే తగ్గుతారని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తాను. అన్ని కులాలు ఇప్పుడు వైశ్య వచ్చిండ్రు, నాయ బ్రాహ్మణ్ వచ్చిండ్రు, గౌడ్స్ వచ్చిండ్రు, అన్ని కులాలు తీసుకొస్తాం, అన్ని చతుర్థులను తీసుకొస్తాం.
అలాగే వేరే రాష్ట్రంలో ఉన్న మరి తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ అంటే వెళ్ళి బ్రతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వాళ్ళు అట్లా పోయి అట్లా ఈ కల్తీ వ్యాపారం చేయట్లేదు కదా. మేము ఇప్పుడు మా కరడే శ్రీహరి గారు చెప్పిండ్రు, ఏ రాష్ట్రంలో మా తెలుగు వాళ్ళు మీ లెక్క తెలంగాణ లెక్క కల్తీ వ్యాపారం చేస్తారు చూపిదురు పండి అంటుండు. మా వాళ్ళు అట్లా చేయరు, మీరు ఇక్కడ ఇట్లా చేస్తున్నది మా ఆరోపణ, ప్రధాన ఆరోపణ. ఇంకా అసలైంది ఏంటంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి బీజేపీ వాళ్ళ స్టాండ్ వేరే ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళకి ఏ రకమైన పిలుపునివ్వబోతున్నారు ఒక ఉద్యమకారునిగా ఈ విషయంలో? మూడు పార్టీలు అందరూ కూడా తమ స్టాండ్ మార్చుకోవాలి. తెలంగాణ ఈ బచావ్ మూవ్మెంట్కి మీ పార్టీలు మొత్తం కూడా సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను.